పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై నటి జత్వానీ ఆమె తల్లిదండ్రులను పథకం ప్రకారమే అరెస్ట్ చేయించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకే అక్రమ అరెస్టులు జరిగాయని, ఇందుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి సిపి కాంతి రాణా టాటా, విశాల్ గున్ని కాల్ రికార్డ్ డేటా కూడా ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అటు పిఎస్ఆర్ ఆంజనేయులకు 14 రోజులు రిమాండ్ విధించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ముంబై నటి జిత్వానీ అక్రమ అరెస్టు కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని నిన్న సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను నిన్న సాయంత్రం వరకు కూడా సిఐడి కార్యాలయంలో విచారించినప్పటికీ కూడా అతను ఏమాత్రం విచారణకు సహకరించలేదు అని తేలింది. దీంతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈరోజు ఉదయం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపటి క్రితమే ఆయనకి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంజనేయులు రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతిలో ఉంది. ముఖ్యంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇది ఒక పథకం ప్రకారం, అంటే ప్రీ ప్లాన్డ్ స్కీమ్ అని కూడా పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సిఐడి పోలీసులు సేకరించారు. 2024 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, లేకపోతే అప్పటి సిపి కాంతి రాణా టాటా కానీ, లేకపోతే అప్పటి డీసీపీ విశాల్ గున్ని కానీ, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన కాల్ డేటా రికార్డు మొత్తాన్ని కూడా సేకరించారు. అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు సెల్ ఫోన్ని సీజ్ చేసిన సమయంలో దానిలో ఉండే కాల్ డేటా రికార్డులో ముంబైలో ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, జిత్వానీ నివసించే ప్రాంతంలో ఉండే పోలీస్ ఆఫీసర్లు కానీ, అక్కడ డీసీపీ కానీ, అక్కడ సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కానీ, వాళ్ళతో ఈయన మాట్లాడిన కాల్ డేటా రికార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్ డేటా రికార్డును పరిశీలించిన వాళ్ళకి ఎవరికైనా కూడా జిత్వానీని ముందుగానే పథకం ప్రకారమే అరెస్ట్ చేశారు అని తేలింది. పైగా జిత్వానీపై కుక్కల విద్యాసాగర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను ఇచ్చిన కంప్లైంట్ కూడా అది ఫేక్ కంప్లైంట్ అని తేల్చారు. ఇది ఫేక్ కంప్లైంట్ అని చెప్పి తేల్చడానికి ఎవరైతే ఈ పొలానికి సంబంధించి, ఈ స్థలానికి సంబంధించి లావాదేవీలు చేశారు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పారో వాళ్ళు న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు జిత్వానీకి ఈ ల్యాండ్తో సంబంధం లేదు అని చెప్పి కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ కూడా ఫేక్ కంప్లైంట్ అని చెప్పి కూడా ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 164 స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ఉంది అని తేల్చేందుకు అప్పుడు సేకరించిన 2024 జనవరి 2వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా సేకరించిన కాల్ డేటా రికార్డు ఏదైతే ఉందో ఆ కాల్ డేటా రికార్డుతో పాటు అప్పటి డీసీపీగా ఉన్న విశాల్ గున్నీకి ఈ కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ అప్పటికే ఆయన విశాఖపట్నానికి డీసీపీగా బదిలీ చేసినప్పటికీ కూడా ఒకరోజు ఆయన సీఎంఓకు పిలిపించి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన సీఎంఓలో ఒక వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి దాదాపుగా గంట సేపు వెయిట్ చేసిన తర్వాత లోపలికి పిలిచి ముంబైలో ఉన్న నటి జిత్వానీని అరెస్ట్ చేసి తీసుకురావాలని, ఆమెను ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే మిమ్మల్ని విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేసేందుకు రిలీవ్ చేస్తాము అని చెప్పారని, పైగా ఈ టాస్క్ కంప్లీట్ చేయకపోతే మీరు విజయవాడలోనే ఉంటారని కూడా స్పష్టం చేశారు అని కూడా విశాల్ గున్ని పోలీసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు కూడా ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అయితే దీన్ని క్రాస్ చెక్ చేసేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులకి పలుమార్లు అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో స్రవంతి రాయ్ కానీ, ఆ తర్వాత ఉన్న అధికారులు కానీ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన కనీసం విచారణకు కూడా రాలేదు అని కూడా అందులో పేర్కొన్నారు. ఇది మొత్తం కూడా ఏదైతే జరిగిందో, ఏది ఈ ముంబై నటి జిత్వానీ అరెస్ట్ కానీ, లేకపోతే ఆమె మీద ఇచ్చిన కంప్లైంట్ కానీ, లేకపోతే కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ కానీ, ఇవన్నీ కూడా కేవలం ప్రీ ప్లాన్డ్గా చేసిన స్కీమ్. ఇది ఒక పథకం ప్రకారం చేసిన స్కీము అని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర ఉన్న సెల్ ఫోన్ను కూడా తాము స్వాధీనం చేసుకున్నామని ఆయన నిన్న ఉదయం
ఇక్కడ మధ్యాహ్నం 1:30కు తులసీనగర్లో ఉన్న సిఐడి రీజనల్ ఆఫీస్కి తీసుకొస్తే ఆ విచారణ రాత్రి 7 గంటలకు పూర్తి చేస్తే 7 గంటల వరకు కూడా ఆయన అసలు ఎక్కడా కూడా టర్న్ కాలేదని, కనీసం ఒక విషయం కూడా చెప్పలేదు అని చెప్పి ఆయన దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో కాల్ డేటా రికార్డుని అనాలిసిస్ చేసి తర్వాత ఆయన్ను మేము తప్పనిసరిగా మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుంటాము అని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే దీంట్లో విశేషం ఏమిటంటే తన కేసుని తానే వాదించుకుంటానని, అవసరమైతే మధ్యలో తన న్యాయవాదుల సహాయం తీసుకుంటాను అని కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. తాను ఇంటెలిజెన్స్ బాస్గా ఉండటంతో అప్పట్లో ఈ కేసుకు సంబంధించి వస్తే ఇదేంటో ఒకసారి చూడండి అని మాత్రమే చెప్పానని, కానీ తాను ఎక్కడా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదు అని కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయమూర్తి ముందు చాలాసేపు వాదనలు వినిపించారు. నడిమధ్యలో ఏదైతే టెక్నికల్ డేటా ఉందో ఆ టెక్నికల్ డేటాకు సంబంధించి మాత్రం న్యాయవాదులు అప్పుడప్పుడు జోక్యం చేసుకున్నారు. బట్ కేసు మొత్తం కూడా మనం ఈరోజు ఆర్గ్యుమెంట్స్ను పరిశీలిస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువగా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులే తనకి వాదనలు తానే వినిపించుకున్నారు. అయితే ఒక లేడీని అక్రమంగా అరెస్ట్ చేయటం, అసలు ఈ కేసుతో సంబంధం లేని ఆమెని అరెస్ట్ చేయటంతో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి ఆల్ ది వే ముంబై టు విజయవాడ బై రోడ్డు తీసుకువచ్చి ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను, ఒక మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను పోలీసులు తమకున్న అధికారంతో హరించారు అని కూడా ఇందులో పేర్కొన్నారు. పోలీసులకు అధికారాలు ఉండొచ్చు, ఆ అధికారాలను చట్టం న్యాయానికి అనుగుణంగా పనిచేయాలే కానీ ఎవరినో రక్షించేందుకు ముంబై నటి జిత్వానీని ఇక్కడికి తీసుకువచ్చి ఆమెను అక్రమంగా అరెస్టు చేసి ఆ తర్వాత ఇంటరాగేషన్ పేరుతో ఆమెను వేధించి ఆమెను ఇబ్రహీంపట్నంలో ఉండే ఒక గెస్ట్ హౌస్లో ఆమెను నిర్బంధించి ఆమెను బెదిరించడమే కాకుండా కొంతమందిని పంపించి ముంబైలో ఎవరి మీదైతే ఆమె కేసు పెట్టిందో దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి కోరటం వంటి అంశాలను కూడా ఇందులో పేర్కొన్నారు. అదేవిధంగా అప్పటి డీజీపీకి కూడా ఈ విషయాన్ని కాంతిరాణా టాటా బ్రీఫ్ చేస్తే గోహెడ్ అని అన్నారు అని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో 9వ పేజీలో క్లియర్గా పేర్కొన్నారు. అంటే ఈ వ్యవహారం మొత్తం కూడా ప్రీ ప్లాన్డ్గా ఎవరో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అని కూడా రిమాండ్ రిపోర్టు స్పష్టంగా పేర్కొంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై నటి జత్వానీ ఆమె తల్లిదండ్రులను పథకం ప్రకారమే అరెస్ట్ చేయించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకే అక్రమ అరెస్టులు జరిగాయని, ఇందుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి సిపి కాంతిరాణా టాటా విశాల్ గున్ని కాల్ రికార్డ్ డేటా కూడా ఉందని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అటు పిఎస్ఆర్ ఆంజనేయులకు 14 రోజుల రిమాండ్ విధించారు.